సో ఒకసారి లోపలికి వెళ్దాం, ఏ విధంగా ఉంది చూద్దాము. రూమ్ ఇంటీరియర్ ఏ విధంగా డిజైన్ చేశారనేది చూద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సరౌండ్ స్పీకర్లు 4 పక్కల ఇవ్వడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సబ్స్క్రైబర్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బాబీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయ్యా, చూస్తున్నారు కదండి, రాజేష్ గారు మన సబ్స్క్రైబర్ మన షాప్ దగ్గరికి వచ్చారండి. యాక్చువల్లీ రాజేష్ గారు ఉండేది శ్రీకాకుళంలో ఉంటున్నారు, నేను ఉండేది నర్సనపేట. షాప్ దగ్గరికి వచ్చి, సార్ మీ వీడియోస్ నేను చూస్తున్నానండి, అంటే యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను, మీ వీడియోస్ నాకు కనబడితే నాకు ఒక ఆడియో సిస్టమ్ కావాలని వచ్చారండి. అయితే రూమ్ సైజు ఎలా ఉంది ఏంటి అని అడిగాను. ఆయన చెప్పారు. ఆయన చెప్తే ఆయన ఏమంటారంటే, నాకు 7.2 టోటల్ ప్యాకేజ్ కావాలండి అని అన్నారు. అయ్యా రాజేష్ గారు, మీకు 7.2 అవసరం ఉండదు, కానీ 7.1 తీసుకోండి, విత్ టవర్ ప్యాకేజ్ ఇస్తానని చెప్పేసి అన్నాను. అదేవిధంగా ఆయన ఓకే అన్నారు. అయితే 7.1 అంటే రెడీగా అది ఉండదు కదండి, కనీసం ఒక 1 మంత్ 2 మంత్స్ టైం పెడతాను. ఈ మేకింగ్ చేసేలోపు ఆయన ఏమన్నారంటే, నేను ఒక హాల్ని నేను రెడీ చేసుకుంటానండి, ఒక థియేటర్లో నేను చేసుకుంటాను చెప్పేసి అన్నారు. సో ఆ టైంలో ఆయన మొత్తం హాల్ అంతా సిద్ధమైతే చేయడం జరిగింది. ఇదే వీడియోలో చూపిస్తాను మీకు ఏ విధంగా సిద్ధం చేశారు ఏంటి అనేది. ఎందుకంటే నేరుగా నేను మనం సెట్లు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయడం అంటూ నాకైతే సాధ్యం కాదండి. సో రాజేష్ గారు దగ్గరలో ఉన్నారు కాబట్టి వచ్చి షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి రాజేష్ గారికి ఇన్స్టాల్ చేసి నియర్ ఎన్ని రోజులు అయింది సార్? ఒక 5 days అవుతుంది. 5 days అవుతుంది. 5 days అవుతుంది. ఎంఐ 4K బాక్స్ కూడా సెకండ్ జనరేషన్ సార్ కోసమే తెప్పించాను, ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆయన మాటల్లో విందాము. అయ్యా, మీకు ఇప్పుడు సెట్ ఇన్స్టాల్ చేసి 5 days అయింది అన్నారు, 5 days నుంచి వాడుతున్నారు, సౌండ్ ఏ విధంగా ఉందండి? చాలా బాగుందండి, చాలా బాగుంది. 7.1 అన్ని వస్తున్నవి, చాలా ఛానల్స్ అన్ని చాలా నీట్గా ఉన్నాయి. ఒక థియేటర్ ఎఫెక్ట్ అనేది థియేటర్ కంటే బాగానే వస్తుంది. థియేటర్ కంటే బాగానే ఉంది. మినీ థియేటర్ రూమ్ కి బాగా ఎస్టిమేషన్ పెట్టినట్టు ఉన్నారండి. ఎంత ప్రైస్ అయ్యిండొచ్చు మరి చెప్తే ఇబ్బంది. ఓకే సార్, అయితే సౌండ్ అయితే ఆయన హ్యాపీ అండి? ఏమైనా నాయిస్ ఏమైనా వస్తుందండి? హమ్మింగ్ నాయిస్ ఏం లేదు కదా? మీ పక్కనే రామకృష్ణ థియేటర్ దగ్గరలో ఉంది, దాంతో కంపేర్ చేయొచ్చు. సో థియేటర్లు అంటే మీకు తెలిసే ఉంటుంది, లోపల వాడే ఎక్విప్మెంట్లు, యాంప్లిఫైర్లు, ప్రాసెసర్లు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుస్తుంది మీకు. మన దగ్గర ఏమీ లేదండి, ఒక ఆస్ట్రా యాంప్లిఫైర్ ఇచ్చాము, అదేవిధంగా 7.1 స్పీకర్ ప్యాకేజు, ఒక JBL సబ్ ఇచ్చాము. సో అంతటితో అయిపోయింది అక్కడతోనే. ఇప్పుడు రూమ్ మీకు సౌండ్ ఏ విధంగా వస్తుంది, రూము ఏ విధంగా డిజైన్ చేస్తారు ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అయితే మొన్న వచ్చి నేను బాబీ చూసాము, మాకైతే ఒక థియేటర్లో ఉన్న ఫీలే ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ సెట్ ఎంత అయింది ఏంటి, దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళేది మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక యాంప్లిఫైరు ఇక్కడ కప్బోర్డ్ వర్క్ అవ్వలేదండి, వర్క్ అవ్వకపోవడం వల్ల కింద పెట్టాల్సి వచ్చింది. కప్బోర్డ్ వర్క్ అయితే ఇది కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇదైతే సెంటర్ స్పీకర్. ఇది రాజేష్ గారు ఏమన్నారంటే, బాక్సెస్ అన్ని ఈ టైప్లో బాక్సెస్ చేయమంటే మొత్తం అన్ని ఈ స్లోప్ టైప్ కాకుండా స్క్వేర్ టైప్ బాక్స్లో అయితే చేయడం అయితే జరిగింది. ఇది మనం ఇచ్చిన యాంప్లిఫైరు 7.1 యాంప్లిఫైర్ విత్ టవర్ సపోర్టు. 4K బాక్స్ మనం తెప్పించాను చూడండి. 4K బాక్స్ రాజేష్ గారికి ఇవ్వడం జరిగింది. దీని నుంచి ఆప్టికల్ డైరెక్ట్గా తీసుకొచ్చి యాంప్లిఫైర్ ఇది కనెక్ట్ చేశాను. ఒకసారి ఆప్టికల్ త్రూ వస్తుందా 4K బాక్స్ సెకండ్ జనరేషన్ చాలామంది అడిగారు, వస్తుందా లేదనేది ఈ వీడియోలో మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. ఇది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టవరు, అదేవిధంగా చివరన ఫ్రంట్ రైట్ సైడ్ టవరు, అంటే షార్ట్ టవర్లు అని చెప్పొచ్చండి. అంటే ఆయన దగ్గర ఉన్న పాత బాక్సులని టవర్లుగా మనం చేయడం అయితే జరిగింది. సబ్ ఓఫర్ అయితే ఆయన ఇక్కడ పెట్టుకున్నారు, ఎందుకంటే ఇక్కడ పెట్టడం వల్ల బేస్ బాగుందని చెప్పేసి ఇక్కడ సబ్ ఓఫర్ పెట్టడం అయితే జరిగింది. ఈ సబ్ వచ్చినప్పటికీ బ్యాక్ ఫైర్ సబ్ ఓఫర్ అండి, ఇది చూస్తున్నారు కదా, బ్యాక్ ఫైర్ సబ్ ఓఫరు. మనకి వెనుకతల ప్లేస్ ఉంది అన్నప్పుడు మాత్రము బ్యాక్ ఫైర్ సబ్ ఓఫర్ పెట్టుకుంటే చాలా చక్కగా వస్తుంది. ఇది సరౌండ్ రైట్, రియర్ రైట్, రియర్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్. మొత్తము ఇవి సరౌండ్లో అయితే 4 బాక్సెస్ ఉన్నాయండి, ఫ్రంట్లో 2 ఉన్నాయి. సో 6 సెంటర్ బాక్సు, సబ్ వూఫరు, మొత్తము 7.1 ఛానల్. ఇక స్క్రీన్ అయితే ఈ విధంగా ఉందండి. మరి స్క్రీన్ ఏం పెట్టలేదు, జస్ట్ వైట్ కలర్ పెయింట్ అయితే వేయడం అయితే జరిగింది.
ఒకసారి మీ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇక ప్రొజెక్టర్ లింక్ నేనే ఫార్వర్డ్ చేశాను. ఈ ప్రొజెక్టర్ డైరెక్ట్ HDMI అవుట్ అనేది ఉంటుందండి, చూస్తున్నారు కదా. జిబ్రానిక్స్ కంపెనీ HDMI అవుట్ అనేది ప్రొజెక్టర్ నుంచి ఉంది. మన 4K బాక్స్ లేకపోయినా ఈ HDMI త్రూ అంటే దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి దీని నుంచి ఆడియో అవుట్పుట్ తీసుకుని చక్కగా మనము డైరెక్ట్ ఈ HDMI అవుట్ అనేది అంటే ARC అవుట్ ఉంది, HDMI ARC అవుట్ అనేది యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసి మనం చక్కగా వీడియోస్ చూడొచ్చు. కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్తగా చూస్తావే, కన్ను లేదుతే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమ్మాయే శ్రీవల్లి